Hi friends, welcome to TechFacts Telugu YouTube channel. Nenemi Rafeem. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro 5G వర్షన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇన్ఫినిక్స్ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన చాలా ఫోన్లు చాలా బెటర్ స్పెసిఫికేషన్స్తో మంచి హార్డ్వేర్తో మంచి యూఐతోనే తీసుకొస్తున్నారు. ఇంతకుముందు దాంతో కంపేర్ చేస్తే చాలా వరకు వీళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. అండ్ ఇది ఇంకొక స్టెప్ తీసుకుంది. ఇందులో ఉన్న ఫీచర్స్ మాత్రం 15,000 రూపాయల బడ్జెట్లో నిజంగా కిల్లర్ ఫీచర్స్నే తీసుకొచ్చారు. అండ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారా లేదనేది అది అప్ టు యూ అనమాట. ఎందుకంటే ఇన్ఫినిక్స్ అనేది 15,000 రూపాయల బడ్జెట్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించి తీసుకోండి. స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగుంది. దీంట్లో AMOLED స్క్రీను, అలాగే మీకు మంచి కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఓఎస్, ఇలాంటి అన్ని ఫీచర్స్తో వీళ్ళు సూపర్గా తీసుకొచ్చారు. అండ్ ఇది డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్తో వస్తుంది. 12 5G బ్యాండ్స్ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇదే ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro 5G. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చెప్తాను. బాక్స్ పైన మీకు ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro 5G అని రాస్తుంది. డాక్టర్ స్టేజ్కి సంబంధించిన లోగోలు ఉంటాయి. వీళ్ళు కొలాబరేషన్తో తీసుకొచ్చారు కాబట్టి సైడ్కి మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ కూడా కొన్ని కీ డీటెయిల్స్ రాస్తున్నాయి. 108 మెగాపిక్సెల్ కెమెరా, డైమెన్సిటీ 810, అలాగే AMOLED స్క్రీన్, అలాగే 12 5G బ్యాండ్స్, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, అలాగే అప్ టు 13 GB ర్యామ్ అనమాట. అంటే దీంట్లో వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫినిక్స్ మొబైల్స్లో నాకు బాగా నచ్చేది సార్ వాల్యూ మాత్రం దీంట్లో ఇంకా చాలా బెటర్గా తీసుకొచ్చారు. దీంట్లో హెడ్కి 0.82 ఉంటుంది, బాడీకి 0.85 ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. వీళ్ళు 1 కంటేనే బిలో తీసుకొస్తున్నారు. అంటే మనం ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా రేడియేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని అర్థం అనమాట. ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అని అర్థము. వీళ్ళైతే చాలా సూపర్గా తీసుకొస్తారంటారు వాల్యూస్. అండ్ ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరియంట్, ఒక TPU కేస్ ఉంటుంది, ఒక 33 watts ఛార్జరు, Type-C కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, అలాగే డాక్టర్ స్టేజ్కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, యూజర్ మాన్యువల్, ఇవన్నీ మనకి బాక్స్లో ఇస్తారు. ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే ఇది ఫ్లాట్ బాడీతో వస్తుంది, అంటే రెక్టాంగులర్ బాడీతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టికే కానీ గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది, కొంచెం గరుకులుగా మంచి గ్రిప్ తో ఉంటుంది. అండ్ ఇది బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది, చాలా సాలిడ్గా ఉంటుంది అనమాట. అండ్ సైడ్కి మీకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది. అండ్ మీకు రైట్ సైడ్ మీకు వాల్యూమ్ ర్యాకర్స్ ఉంటాయి, పవర్ బటన్ ఉంటుంది. ఇందులోనే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. SD కార్డు మీరు సపరేట్గా పెట్టుకోవచ్చు. అండ్ బాటమ్ సైడ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంటుంది. అండ్ ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది, రెండో స్పీకర్ ఇయర్ పీస్లో ఉంటుంది. స్పీకర్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్, చాలా లౌడ్గా అనిపిస్తున్నాయి. ఇవైతే స్క్రీన్ ఏమో 6.7 inches స్క్రీన్ ఉంటుంది, డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ ఇక్కడ డిస్ప్లే మీద ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. యూజర్ ఇంటర్ఫేస్లో ఒకసారి వెళ్తే ఇందులో కూడా మీకు ఇంటర్ఫేస్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు చేశారు. ఆండ్రాయిడ్ 12 తర్వాత వీళ్ళు చాలా బెటర్ అని చెప్పాలి. ఇంతకుముందు ఉన్న బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఇవన్నీ చెదరం అంతా రిమూవ్ చేసి చాలా సింపుల్గా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ UI కూడా కొంచెం MIUIని ఇన్స్పిరేషన్గా తీసుకున్న UI లాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ UIలో కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, అవి కూడా ఫేస్బుక్ గ్రూప్కి సంబంధించిన ఒక 3-4 అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ UI కూడా మీకు సింపుల్గా చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ అబౌట్ ఫోన్లోకి వస్తే వెళ్తే ఆండ్రాయిడ్ 12 అని చూపిస్తుంది, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. అండ్ డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్, 16 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే 108 మెగాపిక్సెల్ కెమెరా, ఇలాంటివి అయితే చెప్తున్నారు. అండ్ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీలో మీకు 3 GB వరకు ర్యామ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే విషయానికి వెళ్తే మాత్రం డిస్ప్లే క్వాలిటీ సూపర్గా ఉంది. ఈవెన్ మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందని చెప్పాలి. అండ్ ఇది మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో మీరు HDలో మూవీస్ కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాల్లో మెయిన్ కెమెరా యూస్ఫుల్ కెమెరా ఒకటే 108 మెగాపిక్సెల్ కెమెరా, కానీ దీంతో తీసిన షార్ట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, అండ్ హ్యూమన్ ఫేసెస్ కూడా సూపర్గా అనిపిస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా సూపర్గా వస్తున్నాయి. మెయిన్గా ఉన్న 108 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా పర్లేదు, బాగానే ఉంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. బ్యాక్ సైడ్ కెమెరాతో 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరాతో 1080 వరకు మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, 33 watts ఛార్జర్ మనకి బాక్స్ సప్లై చేస్తారు. ఇది ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇది ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటివి ఆల్మోస్ట్ అన్ని రెగ్యులర్ ఫీచర్స్ అన్ని కూడా వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో దీని ప్రైస్ వీళ్ళు 8 GB ప్లస్ 128 GB వేరియంట్ 15,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి మీకు సేల్లో కూడా వస్తుంది. వీడియోతో ఒకసారి చెక్ చేయండి. ఓవరాల్గా ఇన్ఫినిక్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. బిల్డ్ క్వాలిటీ సూపర్ ఉంది, కెమెరాలు ముఖ్యంగా సూపర్గా అనిపిస్తున్నాయి, UI బాగుంది, బ్లోట్ వేర్ చెదరం చాలా వరకు రిమూవ్
చేశారు, చాలా సింపుల్గా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.